ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ని ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ అ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ అ హ్యాపీ న్యూ ఇయర్. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే 2250 రూపాయలకు పెంచి దాని తర్వాత ఇప్పుడు 3000 రూపాయల దాకా తీసుకొచ్చిన పరిస్థితి. మనం అధికారంలోకి రాకమునుపు పెన్షన్ల అమౌంట్ నెలకు 400 కోట్ల రూపాయల యావరేజ్గా వస్తూ ఉన్న పరిస్థితి ఉంటే ఈరోజు నెలకు 1950 కోట్ల రూపాయలు నెలకు ఖర్చు చేసే పరిస్థితి. మనం రాకమునుపు దాదాపుగా ఎన్నికలకు 6 నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య ఎంత అంటే 39 లక్షలు. ఈరోజు అక్షరాల పెన్షన్ల సంఖ్య కూడా దాదాపుగా 66 లక్షలు. ప్రతి అడుగులోనూ కూడా ఏ ఒక్క బెనిఫిషియరీ, ఏ ఒక్క అవ్వాతాత కూడా మిగిలిపోకూడదు. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి. ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి ఒక వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ గ్రామ స్థాయిలోనే తీసుకొని రావడమే కాకుండా 1వ తారీఖు అనేది అది ఆదివారమైనా కానీ పండగ రోజైనా కానీ పొద్దున్నే 1వ తారీఖు పొద్దున్నే వాలంటీర్ ఇంటికి వచ్చి మరీ చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ ఇచ్చే ఒక గొప్ప పరిస్థితిని కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ పరిస్థితిని, ఈ మార్పును ఏదైతే మనం తీసుకొని రాగలిగామో ఈ మార్పును మనం ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఈ మార్పు తీసుకొని రాగలిగాము, ఏ రకంగా మనం ఇంత మంచి చేయగలిగినాము, ఎలా చేయగలిగినాము, ఏ మేరకు చేస్తూ ఉన్నాము అన్నది ప్రతి గడపలోనూ కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేయాలి. 2వ కార్యక్రమం 19వ తారీఖున అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ 2వ కార్యక్రమంగా చేస్తూ ఉన్నాం ఈ నెలలో. 3వ కార్యక్రమం వైఎస్ఆర్ ఆసరా 23వ తారీఖున మొదలు పెడితే 31వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. 4వ కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5వ తారీఖున మొదలెడితే ఫిబ్రవరి 14వ తారీఖు దాకా ఈ చేయూత అనే ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. అర్హత కలిగి పొరపాటున ఎక్కడైనా ఎవరైనా కూడా మిగిలిపోయిన సందర్భం, పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ అదే పనిగా మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం జనవరి 5వ తారీఖున జరుగుతుంది.